సంజన గాని లేకపోతే హరీష్ గాని హరీష్ అయితే హరీష్ ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి నేను అదే ఆయన ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పదే వాడుతూ ఉంటాడు కదా. అవును, నేను మంచికి మంచి చెడుకు చెడు అదే వాడుతూ ఉంటాడు కదా. తీసుకురా ఒక అసిస్టెంట్ గా ఉండాలన్నప్పుడు ఆయన తనకు తాను చంపుకోవాలి. హాయ్, హలో, నమస్తే. నిన్న ఈవినింగ్ బిగ్ బాస్ వచ్చింది కదా, చాలా చాలా కిక్స్ ఉంటాయి, చాలా చాలా గొడవలు ఉంటాయి, అట్లుంటాయేమో ఇట్లుంటాయేమో. రామ్జీ నమస్తే. రామ్జీ బోలో, చూసావా ఎపిసోడ్? నిన్న ఎపిసోడ్ చూసానన్నా. ఏమనిపించింది చెప్పు. నాగార్జున గారు చాలా కూల్ గా మేనేజ్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అన్న. ఎక్కడో కూడా హరీష్ గారు మాట్లాడుతున్నప్పుడు నాగార్జున గారు మాట్లాడిన ప్రతిసారి కూడా అడ్డుపడుతూ ఉన్నా కూడా సాటర్డే ఎపిసోడ్ లో నువ్వు చెప్పేది, సండే ఎపిసోడ్ లో అసలు హరీష్ మాట్లాడలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఏమవుతుందంటే మనకి ఎలిమినేట్ అయిపోయింది కదా, ఎక్స్పెక్ట్ చేయాల. నువ్వు ఎవరనుకున్నావు? సుమన్ శెట్టి వెళ్ళిపోదు, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ పెద్దగా ఏమి లేదు. ఓకే, స్టార్టింగ్ నుంచి కూడా నేను వాచ్ చేస్తున్నా కాబట్టి అతని పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏమి లేదు, ఎక్కడ కూడా అంత యాక్టివ్ గా ఉండట్లేదు. తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఈ స్టాంప్స్ వేసారు కదా, ఆ స్టాంప్స్ వేసినప్పుడు కూడా ఆల్రెడీ స్టాంపులు వేసి అతని చేతిలో పెట్టుకోవడం ఏంటన్నా నాకు అర్థం కాదు. తీసుకుని ఇమ్మీడియట్ గా బ్యాలెట్ లెక్క వేసేయాలి కదా. సుమన్ రా అని సంజన గట్టి గట్టిగా అరుస్తా ఉంటే కూడా రావట్లేదు కదా. 25 స్టాంపులు వేసి చేతిలో పెట్టుకున్నాడు. తెలిసే అవకాశాన్ని సుమన్ చేతులలో కొట్టుకున్నాడు అక్కడ. మొత్తంగా జర్నీ చూసినా కూడా సుమన్ శెట్టి ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎక్కడో కాస్త పర్ఫార్మెన్స్ కనపడుతుంది కొంతలో కొంత, అంటే కంపేర్ టు సుమన్ శెట్టి నేను అడుగుతున్నది ఇక్కడ. అదే వీళ్ళిద్దరులో ఇప్పుడు ఎవరు అప్పు అని మనం చెప్పగలిగితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే షష్ఠి అప్పు అని చెప్పుకోవచ్చు మనం. సుమన్ శెట్టి ఇది అలా కంటిన్యూ చేయడం వల్ల ఓకే, బిగ్ బాస్ ఆయన ఏ ఆలోచనతో ఉంచుకున్నాడో కూడా కొంతవరకు నాకు తెలియదు. మేబీ ఇంకొక అవకాశం ఇద్దాము అనే ఆలోచన కూడా ఉండొచ్చు అనుకుంటున్నా మేబీ. అయితే ఇప్పుడు మరి సుమన్ శెట్టిని డల్ గా ఉన్నాడు, అతనే ఉంచి షష్ఠి వర్మని ఎలిమినేట్ చేశారు కదా, ఎందుకు చేసి ఉంటారు? నీకేమనిపించింది? అదే ఈ వీక్ లో ఏమన్నా అతనే యాక్టివ్ అవుతాడా, ఏమి ఈ వీక్ లో అన్నా కూడా కొంచెం పర్ఫార్మెన్స్ చూపించగలుగుతాడా అంటే నా ఆలోచన వరకు అయితే అది అనుకుంటున్నాను. నీకు వచ్చిన ఆలోచన అంత పట్టిన విషయం నువ్వేమనుకుంటున్నావో చెప్తావని అడుగుతున్నా, అంతేగాని ఓటింగ్ లో సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్ తనూజ అయితే సెకండ్ ప్లేస్ సుమన్ శెట్టి. ఓకే, అంటే ఇక్కడ మరి హౌస్ లో ఏం లేదు కదా అంది, అక్కడ ఏం లేకుండా ఉన్నాడు కదా, మరి ఆయనకి అంతెందుకు ఓటింగ్ వచ్చింది అని అంటే నాకు రీజన్స్ ఉంటాయి. షష్ఠి వర్మకి ఎందుకు లీస్ట్ రేటింగ్ ఉంది అని అంటే ఆమె మీద నెగిటివిటీ ఉంది. ఒకవేళ లీస్ట్ ఓటింగ్ ఉన్నా కూడా వాళ్ళకు హౌస్ లో కొనసాగించే అవకాశం ఉంది ఛానల్ వాళ్ళకి, కానీ ఇక్కడ వద్దనుకున్నారు. ఇంత నెగిటివిటీ ఉండాలి మనకు వద్దు అనుకున్నారు. అంటే నేను చెప్పేది నా ఒపీనియన్, నువ్వు చెప్పేది నీ ఒపీనియన్ కదా, మన ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాం అంతే. మీరు మాట్లాడేది ఓవరాల్ గా మాట్లాడుతున్నారు, నేనేంటంటే అక్కడ స్టేజ్ అంటే హౌస్ లోపల ఏం జరిగిందో దాన్ని మాత్రమే మాట్లాడింది ఇప్పటి వరకు. సో మీరు మాట్లాడేది పర్ఫెక్ట్, కరెక్టే, మీరు మాట్లాడేది 100% రైట్, నేను మీతో 100% ఏకీభవిస్తాను. కాకపోతే ఏంటంటే ఒక మనిషి గురించి ఓటింగ్ పడేదానికి వాళ్ళు ప్రీవియస్ కూడా జనాలలో పరిగణనలు తీసుకుంటారు నాలైతే నాకు ఇప్పుడే అర్థమైంది నాకు. ఓకే, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏమన్నా చెప్పనా, ఇంకొకటి సుమన్ శెట్టి గురించి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఓ చప్పట్లు కొట్టేసి లవ్ గుర్తులు చూపించి ఎవరిని చేశారు గుర్తుందా? చూసావా షాట్? నాగార్జున కూడా చూసావా సుమన్ నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, మరి నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పారు కదా. బయట ఆయనకు చాలా సపోర్ట్ ఉంది అనే విషయం నిన్న షోతో తెలిసిపోయింది ఆ సుమన్ శెట్టికి. ఇప్పుడు ఆయన రెచ్చిపోవాలి, చాలా తన పార్ట్ అనేది చూపించాలి ఎక్కువగా. అతని రైట్స్ బిగ్ బాస్ అంత రైట్స్ ఉండి కూడా మళ్ళీ కూడా అవద్దు, ఎందుకంటే మీరు అన్నది విషయం ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఇది కరెక్టే. ఎందుకంటే షష్ఠి మీద ఉన్న నెగిటివిటీ అనేది కరెక్టే 100%. కాకపోతే పబ్లిక్ కి వచ్చిన రెస్పెక్ట్ దృష్టిలో ఉంచుకొని సుమన్ శెట్టిని కంట్రీ చేయడం కరెక్ట్. కాకపోతే మళ్ళీ సుమన్ శెట్టికి కూడా ఇప్పుడు హౌస్ లో ఏ పర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా తనని కంటిన్యూ చేయాలి, కంటిన్యూగా ఉంచుకోవాలనే ఆలోచన బిగ్ బాస్ కు అంటే జనాలను ఎంతసేపటికి ఓటింగ్ వేస్తారు, ఎందుకంటే తన మీద గౌరవంతో. కానీ హౌస్ లో ఏ పర్ఫార్మెన్స్ లేకుండా అతను కంటిన్యూ చేయడం కూడా బిగ్ బాస్ కూడా నచ్చదు కదా. చేయరు అంటే 1 వీక్ టైం ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏం లేదు కదా, ఈ వీక్ టైం ఇచ్చారు. ఈ వీక్ టైంలో కూడా ఆయన అలాగే ఉన్నాడు అనుకో ఛాన్స్ ఇవ్వరు, ఇంకా ఏం చేస్తారు?
మళ్ళీ అవకాశం ఇచ్చాం కదా అనుకుంటారు కదా ఎవరైనా, ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటారు. ఫస్ట్ వీక్ పంపించకుండా ఒక అవకాశం ఇచ్చాము, 1 వీక్ ఇంకొక వీక్ ఉండేలాగా ఇతను ఏం చేయట్లేదు అని నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇంకొకటి ఏంటంటే రాత్రి గెస్ట్లు వచ్చారు కదన్నా, గెస్ట్ కి వచ్చారు తప్ప పాప పరిస్థితి రాత్రి వాళ్ళకే ఇచ్చారు నాగంతగా. ఎంటర్టైన్మెంట్ అది కూడా ఎంటర్టైన్మెంట్ కదా. తేజ కూడా చాలా హుషారు, గెస్ట్ చేస్తాను, చాలా హుషారు తేజ కూడా, ఎక్కడ ఉంటే అక్కడ ఆయన స్పాంటినెస్ ఉంది నాకు తేజ గారిలో. ఇంకొకటి ఎల్బీని ఇప్పుడు సేఫా అన్సేఫా అని చెప్పడానికి రకరకాల పద్ధతులు తీసుకున్నారు కదా, అవి ఎట్లా అనిపించినాయి? అదైతే అంటే కొంత వరకు నాకు బెటర్ అనిపించింది అన్న. అంటే ఫస్ట్ బోర్డులు తిప్పేశారు కొత్తది సేఫ్ అండ్ సేఫ్ అని చెప్పడానికి. అవును, మళ్ళీ షాంపుల్ వాడారు, బోర్డులు తిప్పేసి ఇద్దరు సేఫ్, రాము సంజన. తర్వాత మళ్ళా ఇంకొకటి ఏంటిది, షాంపూలు వేయడము, తర్వాత ఫ్రీ బర్డ్, ఆ తర్వాత స్టాంప్స్ వేయడము. దానికన్నా ముందు టిఫిన్ బాక్సులలో రెడ్ రైస్, గ్రీన్ రైస్, డిఫరెంట్ పెట్టుకొని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్ కి ఇద్దరిని మిగిలిచ్చాడు. డెమోన్, పవన్, సృష్టి. 50% ఎపిసోడ్ బాగా నవ్వుతూనే ఉన్నా, చాలా ఎంజాయ్ చేసా. 50% తర్వాత ఎమోషన్స్ లేవు, స్టాండర్డ్స్ లేవు, కిక్ రాలేదు. నువ్వు అన్న కిక్ రాలేదన్న, ఆ కిక్ రాకపోవడం అవన్నీ అనిపించిన తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి సృష్టి బయటకు వెళ్ళేటప్పుడు భరణిని ఒక ఎలిగేషన్ పెట్టింది. అన్న అనుకున్నా మీరు ఇన్సైడ్ వేరేలాగా ఉన్నారు అట్లా ఇట్లాంటిది ఏంద్రా మళ్ళీ ఇంకో ఎలిగేషన్ పెట్టింది అనిపించింది. అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక తెలుగులో ఒక సామెత ఉందన్న, దెయ్యం పోతూ పోతూ కొమ్మని ఎరగొట్టేసిపోయిందని చెప్పి. ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది అప్పటికప్పుడు, ఎందుకంటే వాళ్ళు స్పాంటినియస్ గా వచ్చేది. అప్పటి వరకు వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. వచ్చిన వెంటనే వీళ్ళు ఎవరైతే హౌస్ లో నుంచి బయటకు వచ్చారో, నేను ఇప్పటి వరకు ఒక మనిషి మీద ఒక అభిప్రాయాన్ని పెట్టుకున్నాను, అతని వల్ల కూడా నేను సేవ్ కాకపోయినప్పటికీ అతని మీద కొంత ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటారు కదా. ఇంకా చెప్పేది ఎపిసోడ్ గురించి, టోటల్ ఎపిసోడ్ గురించి టకటక చెప్పేసాయి. అది మన పర్మనెంట్ హౌస్ ఓనర్ చేశారు కదా, అయితే నేను అతనికి ఇవ్వడం అనేది నేను 100% నేను కూడా సపోర్ట్ చేస్తాను. పర్మనెంట్ హౌస్ ఓనర్ బాగుంది, నాకు నచ్చింది. అట్లా అతను తనుజ నష్టం కూడా ఇంకా బాగుంది. తనుజకి అదృష్టం పట్టింది అనిపించింది. అతను ఇబ్బంది పెట్టే మనిషి కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి 1 వీక్ అంతా వంటలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ బాగా చికాకు పడింది. ఇప్పుడు ఈ వారం అంతా అతనికి అసిస్టెంట్ కదా, అస్సలు హాయిగా ఉంటుంది ఇప్పుడు ఆ లైఫ్ గా అందరూ ఉన్నంత వరకు. అతను జస్ట్ అమ్మా ఇస్తావా, అమ్మా ఇది ఇస్తావా అని అంటాడు తప్ప ఆర్డర్ పాస్ చేయడు. అడ్జస్ట్ చేసుకునే మనిషి కాబట్టి. అయితే సిరీస్ మొత్తం ఆమె అసిస్టెంట్ గా ఉంటుందా, లేకపోతే మళ్ళీ అసిస్టెంట్ మార్చుకోవచ్చా అనేది తెలియదు. అసిస్టెంట్ నాకు ఏమొద్దు, వేరే వాళ్ళకి కావాలని అందరికీ అట్లా అవకాశం ఇచ్చుకుంటూ పోతాడా చూడాలి. అంటే ఇప్పుడు అతనికి తినిపించడం కాడి నుంచి ప్రతి ఒక్కటి తన అవసరాలు తన తీర్చుకోవడం అనేది అసిస్టెంట్ అంటే ఒక విధంగా అది టాస్క్ లెక్కే ఉంటదమ్మా. తినిపించడం అంటే ఏమి నోట్లో పెట్టి తినిపించరు, అంత అవకాశం ఉంది అని చెప్పాడు నాగార్జున గారు. అంత అవకాశం ఉంది కదా. ఇప్పుడు తను అసిస్టెంట్ మీద ఎన్ని ఎలిగేషన్స్ అనే చూడాలి. ఎందుకంటే భరణి మంచోడు కాబట్టి తనూజకు బాగుంటది అని అనుకుంటున్నాం. కానీ ఏమో భరణి మళ్ళీ ప్లేట్ మార్చేసి ఇబ్బంది పడతాడా, లేకపోతే అతని మంచితనం అలాగే చూపించి పర్లేదమ్మా ఓకే అమ్మా అనుకుంటూ ఉంటాడా. ఇప్పటి వరకు అయితే ఓనర్స్ కి అందరికి వండి పెట్టే టాస్క్ అంటే ఇతనికి అసిస్టెంట్ గా ఉండే టాస్క్ బాగుంటది నేను చెప్పడం. అది మీ ఆలోచన అయితే, నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇప్పుడు హౌస్ లో ఎవరైతే బాగా టెంప్టింగ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉండారో నేర్చుకుంటే బాగుండేది నాకు అనిపిస్తుంది. సంజన తీసుకోవాలి అసిస్టెంట్ గా, సంజన గాని లేకపోతే హరీష్ గాని. అయితే హరీష్ ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి నేను అదే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ అని పదే వాడుతూ ఉంటాడు కదా. నేను మంచి చెడుకు చెడు అదే వాడుతూ ఉంటాడు కదా. ఒక అసిస్టెంట్ గా ఉండాలన్నప్పుడు ఆయన తనకు తాను చంపుకోవాలి. ఎందుకంటే అతను వదిలేసుకొని ఒక మనిషికి అసిస్టెంట్ ఉండడం అనేది నాట్ ఏ స్మాల్ జాబ్. అతను తన గురించి తను ఒక అక్కడ ఆఫీస్ లో హౌస్ లో ఏమనుకుంటున్నాడంటే తనకు ఒక లెవెల్ అనుకుంటున్నాడు. అసిస్టెంట్ గా తీసుకొని అతనితో పనులు చేపిస్తే మజా వచ్చేది మనకు కూడా. హరీష్ ఇప్పుడు ఈమెన్ అసిస్టెంట్ గా పెట్టుకోవడం అది న్యాచురల్ ఏముంటుంది, బెటర్ అనిపించింది. ఇందులో ఏముంది మనకేందంటే ఇక్కడ జనాలు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటది కదన్నా హౌస్ లో ఏంటి అనేది. అక్కడ ఎవరైతే హౌస్ లో మంచి ఆపోజిట్ క్యాండిడేట్ ఉంటాడో అతన్ని తీసుకొచ్చి ఇతను అసిస్టెంట్ చేసి ఉంటే అసలు బాగా మజా ఒక రేంజ్ లో ఉండేదని నా ఆలోచన. అవునవును. ఇప్పుడు ఫ్లోరా గానీ తనుజ గానీ ఏముంది, చాలా ఒబీడియంట్ గా ఉండే మనుషులే వాళ్ళు, వాళ్ళతో అంత మజా రాదు.
హరీష్ని కానీ సంజనాని కానీ పెడితే అసిస్టెంట్ గా పెట్టి నాకు ఆ పని చేయి ఈ పని చేయంటే లేకుండా సంజన కెప్టెన్ కాబట్టి అవకాశం ఉండదేమో. బాబు వెళ్ళి లోపల టౌన్ తీసుకురాపో, ఏ బాబు అక్కడ మీద చీర తీసుకురాపో, ఇట్లాంటి పనులు చెప్తుంటే అలా చేస్తుంటే అసలు అప్పుడు తన గొప్పలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏంటి, జనాలు ఏ రకంగా రీచ్ అవ్వదు అనేది అది అది కిక్కు వేరు ఉండేది. ఇప్పుడు ఆ కిక్కు లేదనిపిస్తుంది ఇతన్ని ఎంచుకోవటం వల్ల, ఈ అమ్మాయిని ఎంచుకోవటం వల్ల. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక కిక్ వచ్చేలా ఉండాలి. అవును, కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని ఎంచుకోవడం వల్ల కిక్కు లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను పర్మనెంట్ హౌస్ ఓనర్ గా ఉండుకున్నప్పుడు ఒక ఎపిసోడ్ లో ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపించాలి, ఆ షాడో కనిపించాలి, గుడ్డు అన్ని కనిపించాలా. ఈ అమ్మాయి ఏంటంటే ఒక ప్లేయింగ్ వెళ్ళిపోతుంది అంతే. ఆ అబ్బాయి చెప్తాడు, ఈ అమ్మాయి ఖచ్చితంగా చేస్తుంది, నో చెప్పదు, అందులో కిక్ ఏముంటది. మనకు కిక్ రావాలి అంటే హరీష్ ని పెట్టుకోవాలి అసిస్టెంట్ గా. నేను అదే చెప్తున్నా, హరీష్ ని పెట్టుకోవాలి, అప్పుడు అసలు మజా వచ్చేదని నా ఆలోచన. నెక్స్ట్ వీక్ లో మార్చుకునే అవకాశం ఉంటదేమో, చూద్దాం మరి. నాకు అవకాశం ఇస్తే నాగార్జున గారు వచ్చేసి పబ్లిక్ ఒక అవకాశం ఇస్తున్నాను, అతను అసిస్టెంట్ గా ఎవరు ఉంచుతారు మీరు చెప్పండి అంటే మాత్రం నేను 100కు 100 మార్కులు హరీష్ కే వేస్తాను. హరీష్ కు వేయాలి, అలాగే భరణి కూడా అడ్జస్ట్ అయిపోయి పర్లే అనుకోకుండా ఉండకూడదు, మరి అతను కూడా మంచిగా ఆడుకోవాలి, అప్పుడే మజా వస్తుంది. ఆడుకోవాలంటే అతనికి ఆల్రెడీ బిగ్ బాస్ పర్మనెంట్ హౌస్ ఓనర్ గా తనకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఏది కావాలని నువ్వు అసిస్టెంట్ ద్వారానే తెప్పించుకోవాలి, నువ్వు ఏది చేయకూడదు, అతను స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేయాలి. ఇంకొకటి, ఇప్పటిదాకా ఈ కామనర్స్ ఇంట్లో ఓనర్స్ గా ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు టెనెంట్స్ అయ్యి సెలబ్రిటీస్ ఓనర్స్ అవుతారేమో, అట్లా మార్చే అవకాశం ఉంది. అలా మార్చి ఆ తర్వాత మళ్ళీ కామనర్స్ సెలబ్రిటీస్ వేరు కాదు, ముగ్గురు పోయి మీరు ఓనర్లు 4 టెనెంట్స్ పాటు ఇటు షాపింగ్ చేసి అలా కూడా చేయొచ్చు. వీక్స్ చాలా ఉన్నాయి కదా, ఎప్పటికీ వాళ్ళు ఓనర్లు కాదు, ఎప్పటికీ వీళ్ళు టెనెంట్స్ కాదు, వీళ్ళు ఓనర్లు వాళ్ళు టెనెంట్స్ అయినప్పుడు మరి వీళ్ళు వాళ్ళని ఆడుకుంటారు. వెయిటింగ్ అలా చేయాలని వెయిటింగ్. మొత్తం రైట్స్ మార్చేస్తే ప్రియా గానీ మనీష్ గానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎట్లా చేయించుకున్నారు, మాకు అది కావాలి మాకు ఇది కావాలి. మనీష్ ఎక్కువ అడగలిగానే ప్రియా బాగా అడిగింది, నాకు అది కావాలి నాకు ఇది కావాలి. వీక్స్ గడుస్తున్న కొద్దీ మొహమాటాలు పోతుంటాయి. ఫస్ట్ వీకే ఏ మొహమాటం ఉన్నా కూడా నెక్స్ట్ నుంచి ఈ వీక్ నుంచి కామనర్స్ సెలబ్రిటీస్ ఉండదు, అందరూ సమానమే అన్నట్టుగా ముందుకెళ్ళిపోతా ఉంటారు. నాకు ఇలా అనిపించింది, చూడాలి అలాగే జరుగుతుందా లేదా చూడాలి. ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా వాళ్ళలో కసి పెరిగింది అనిపించింది నాకు. కొద్దిగా ఫైర్ అనేది కనిపించింది. రాత్రి ఒక స్టాంప్ పేపర్ మీద స్టాంప్ వేసినప్పుడు ప్రతి ఒక్కరిని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండదని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం టాస్క్ బాగున్నా గానీ అట్లా ఆడవాళ్ళని గట్టిగా పట్టుకు విసిరేయడము అట్లా ఇట్లా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. టాస్క్ కాబట్టి ఎవరేం చేయలేరు, రూల్స్ పెట్టలేరు. కానీ లేడీస్ అన్నప్పుడు కొద్ది వీక్ గా ఉంటారు కాబట్టి అతను అసలు అలా ఇసిరి పడేస్తే ఆమె 2 పట్టికలు కొట్టి పైకి లేచి చూసి అబ్జర్వ్ చేశారు మీరు? అది రీతు పోయి డమాన్ల కింద పడింది. అప్పుడు సారీ చెప్పుకొని అయ్యో అనుకునే అవకాశం కూడా ఉండదు, ఆడబడితే ఆడ పట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంటెన్షన్ ఎవరికి కూడా అమ్మాయిలు అలా చేయాలని కాదు, కానీ మరి టాస్క్ అలాంటిది. బిగ్ బాస్ టాస్క్ పెట్టేటప్పుడే ఇలా పెట్టాలి, మరి వాళ్ళు ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యేలాగా. నాకైతే లేడీస్ ఇబ్బంది పడిపోతున్నారే, ఎక్కడ పడితే అక్కడ ముట్టేసుకుంటున్నారే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ టాస్క్ అది, అక్కడ ఏమి ఇబ్బంది లేదు, టాస్కే కానీ కొంచెం ఫీల్ వస్తుంది. మీరు మనం ఒకసారి మనం కంపేర్ చేసుకోగలిగితే అన్న, మన హిందీలో జరిగే బిగ్ బాస్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతోటి హిందీ వాళ్ళతో మనం కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే అది మొత్తం మారిపోయింది, లెక్క మారిపోయింది. మిగతా అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లో కొంచెం రొమాన్స్ పెంచాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఎవరెవరు కనెక్ట్ అవుతారా అని చూస్తున్నాడు, కానీ వీళ్ళు ఇంకా కనెక్ట్ అవ్వట్లా. రీతు రెడీగా ఉంది లవ్ ట్రాక్ నడపడానికి, రొమాన్స్ చేయడానికి, చూసుకుందాం. ఇక్కడ బిగ్ బాస్ కి వచ్చింది అందుకు కదా. తనూజ రెడీగా లేదు, ప్రియా రెడీగా లేదు, ఫ్లోరా ఆమె కూడా రెడీగా లేదు, సంజన దగ్గర పోవడానికి భయపడతారు, ఆమె రెడీగా లేదు. వీళ్ళందరూ కూడా లవ్ ట్రాక్ రొమాన్స్ ట్రాక్ సూటబుల్ అయ్యేటోళ్ళు కాదు. ఒక విషయం ఏంటంటే, నాకు తనుజ గారు ఒక విషయం చెప్పకుండా ఉండాల్సి ఉంటే బాగుండేది అనిపించింది హౌస్ లో. ఏంటది? ఏదేంటంటే, నాకు ఆల్రెడీ 8 months బేబీ ఉంది అనే విషయం హౌస్ లో ఎక్కడ కూడా ఓపెన్ చేయకుండా సంజనానా అలాగే కెప్టెన్ గారు సంజన గారు ఏంటంటే తనకు మంత్స్ ఉంది అనే విషయం ఎక్కడెక్కడ రివీల్ చేయకుండా అలాగే కంటిన్యూ అయితే మాత్రం కొంతవరకు ఇంకొద్దిగా హౌస్ లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆమె మీద కొద్దిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉండేది. ఆమెకి అట్లా చిన్న పాపను వదిలిపెట్టి వచ్చాను అనేది ఎమోషనల్ పాయింట్ కదా. ఎందుకంటే అంత చిన్న పాపను వదిలిపెట్టడం అంటే మదర్ కి చాలా కష్టతరమైన విషయం కదా. హౌస్ లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఛాలెంజ్ తో వస్తారని. ఇక్కడ సెంటిమెంట్, ఇక్కడ హౌస్ లో సెంటిమెంట్ పండదన్న ఒక్కోసారి పండదు, కానీ ఆడియన్స్ లో పండుతుంది. ఇప్పుడు ఆడియన్స్ లో నీకు సుమన్ శెట్టికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్? అతను కొంచెం బీదవాళ్ళలాగా ఉన్నాడు, అవకాశాలు లేవు, మన తెలుగు వాడు, ఇతనికి ఒక అవకాశం ఇవ్వాలి, ఇస్తే కొంచెం 4 డబ్బులు వస్తాయి,
ఇప్పుడు వీళ్ళకి వీక్ పేమెంట్, డే పేమెంట్ లాగా ఉంటాయి, వీక్ పేమెంట్ లాగా ఉంటాయి. ఎన్ని వీక్స్ ఉంటే అన్ని డబ్బులు వస్తాయి కాబట్టి దానికి కొంచెం డబ్బులు కూడా రావాలి. ఇది అతని మీద సింపతితోనే అతను ఇష్టపడేది. అతను ఏదో పెర్ఫామ్ చేస్తున్నాడు ఒక అని కాదు, పెద్ద హీరో అని కాదు, లేకపోతే మిగతా కమెడీస్తో పోల్చుకుంటే పెద్ద కమెడీ అని కాదు, కానీ సింపతి. మన తెలుగువాడు కొంచెం అందరికైనా ఉంటుంది, కొంచెం ఫినాన్షియల్గా డౌన్లో ఉన్నాడు అనుకున్నప్పుడు ఇతను సపోర్ట్ చేద్దాం రా, అది ఏదైనా కొంచెం లోలో ఉన్నప్పుడు ఇతనికి కొంచెం ఇంప్రూవ్ చేద్దాం రా అని జనాలు అనుకుంటారు, ఆడియన్స్. అందులో భాగమే సుమన్ శెట్టికి ఇంకొక అవకాశం ఇవ్వడం. ఈ వీక్ కనుక అతను ఇంప్రూవ్ చేసుకుంటే ఓకే, లేకుంటే నెక్స్ట్ వీక్ ఉండడు. నిన్న జరిగిన వరకు అయితే మాక్సిమం అంతా అంటే ఒక సప్పగా జరిగిపోయింది అంతే, 50% సాటిస్ఫై అయ్యారనిపిస్తుంది అంతే. నేను కూడా అంతే, హాఫ్ వరకు మంచిగా నవ్వుకుంటూ సరదాగా ఉన్నా, మిగతా హాఫ్ అంత అనిపించలేదు, సప్పగానే అనిపించింది. ఫస్ట్ బిర్యానీ మంచి బిర్యానీ పెట్టి వెంటనే అది తీసేసి ఇంకేదో ఏ కూర లేని నార్మల్ అన్నం పెట్టినట్టు అనిపించింది. ఇదైతే కరెక్ట్ గా కంపేర్ బాగా చేశారు. మొదట్లో మంచి బిర్యానీ పెట్టించి అనిపించి తర్వాత అన్ని పీకేసుకొని మొత్తం రైస్ అలా అనిపించింది. ఓకే రాంజీ, వీడియో లెంత్ పెరిగిపోతుంది మళ్ళీ. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, బాయ్. సో ఆ విధంగా రామ్జీ అని మా మిత్రుడు చాలా ఓపెన్గా మాట్లాడతాడు, మొహమాటాలు ఏమి ఉండవు, ఏదనిపిస్తే అది చెప్పేస్తాడు. అందుకని సరే మొన్న రోజు అనుకోకుండా కాల్ చేశాడు. ఆ కాల్ చేసినప్పుడు ఇట్లాగే మాట్లాడుకున్నాం, ఇదేదో బాగానే ఉంది కదా, ఇంకోసారి కూడా మాట్లాడుకుందాం అని చెప్పా. సరే అని ఇప్పుడు నేను షూటింగ్ స్టార్ట్ చేస్తున్నా అని మెసేజ్ పెడితే మళ్ళీ కాల్ చేశాడు. టోటల్గా ఇది మా ఒపీనియన్స్ అన్ని మేము కాల్లోనే చెప్పేసాము, మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఏం చెప్పట్లేదు. ఓకే, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.